హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక గగన్ పిఏ జాబ్కి వచ్చిన అమ్మాయి జాబ్ పైన ఇంట్రెస్ట్ పెట్టకుండా గగన్ పైన పర్సనల్గా ఇంట్రెస్ట్ పెడుతుంది. ఇక తన ఉండే స్ట్రీట్ అడ్రస్, తన ఫ్లాట్ అడ్రస్, ఇంకా ఏరియా అడ్రస్ అంటూ తన స్ట్రక్చర్ కొలతలని కూడా చెప్తూ ఉండగా గగన్కి కోపం నషాలాని కంటుతుంది. ఇక నన్ను మీరు పర్సనల్గా కూడా వాడుకోవచ్చు సార్. ఇక నన్ను ఒక్కసారి మీరు జాబ్లో జాయిన్ చేసుకుంటే నన్ను వదిలి మీరు ఉండలేరు సార్ అని అంటూ గగన్ చేయిని తాకబోతుండగా గగన్ కోపంగా తన చేయిని వెనక్కి తీసేసుకుంటాడు. ఇక మీరు ఈ జాబ్కి సెట్ అవ్వరు, వెళ్ళిపోండి అని అంటూ గగన్ మర్యాదగా చెప్తూ తన ఫైల్ని కాస్త దూరంగా జరుపుతూ ఉండగా, సార్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని ఆ అమ్మాయి బ్రతిమిలాడుతూ ఉంటుంది. వెళ్ళిపోమని చెప్పానా అని గగన్ కసరడంతో ఇక ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక డోర్లో చెర్రీ ఆ అమ్మాయిని గుద్దేస్తాడు. దాంతో ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోగా చెర్రీ ఆ ఫైల్ని అందిస్తూ సారీ సిస్టర్, సారీ అని అంటూ ఉంటాడు. ఇక చెర్రీని వింతలా చూస్తూ ఉంటాడు గగన్. ఇక చెర్రీ సోదరా అంటూ గగన్ దగ్గరికి వచ్చి, ఈరోజు పసుపు దంచుడు కార్యక్రమంతో ఇందు పెళ్లి పనులు మొదలయ్యాయి, నువ్వుంటే ఇంకా చాలా బాగా అనిపించేది అని అంటుండగా, నేను లేకుంటేనే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ అయింది, నేనుంటే అలా సెలబ్రేట్ అయ్యేది కాదు, పెళ్ళి కూడా జరిగేది కాదు అని అంటూ, ఇంకా అయినా నువ్వు కొత్తగా ఉన్నావేంటి అని గగన్ అంటుంటాడు. అదే పాత టీషర్ట్, పాత ప్యాంట్, అదే పాత నేను కొత్తగా ఎక్కడున్నాను సోదరా అని చెర్రీ అడుగుతుండగా, అలా కాదు, ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అనగా చూశాను అని అంటుండగా, అవునా, ఓకే నేను ఒక అమ్మాయి వల్ల ఇలా చేంజ్ అయ్యాను అని చెర్రీ అంటుండగా, ఇక గగన్ రోజుకొక అమ్మాయితో లవ్ స్టోరీ నడిపే నువ్వు ఒక అమ్మాయి కోసం అంతలా చేంజ్ అయ్యావా, ఆ అమ్మాయి చాలా గ్రేట్, ఆ అమ్మాయి ఎవరో చెప్పు అని అంటుండగా, నీకు కూడా తెలుసు అని అంటుంటాడు చెర్రీ. నాకు తెలుసా, ఎవరి అమ్మాయి అని గగన్ అంటుండగా, ఇప్పటి వరకు వన్ సైడ్ లవ్వే, ఆ అమ్మాయి తరపు నుండి కూడా ఓకే చెప్పాక ఖచ్చితంగా నీ ఆశీర్వాదం తీసుకొనే నేను పెళ్లి చేసుకుంటాను సోదరా అని చెర్రీ అంటూ ఉండగా, అమ్మో పెళ్ళి దాకా వెళ్ళామంటే ఆ అమ్మాయి చాలా గ్రేటే, నాకు చూడాలనుంది చెప్పు అని గగన్ అంటూ ఉండగా, చెప్తానులే అని అంటూ ఊహల్లోకి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇక మరోవైపు చెర్రీ భూమి కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆ డ్యాన్స్ తర్వాత కృష్ణప్రసాద్ మీరాలతో కూడా అలాగే డ్యాన్స్ చేయమంటుండగా, అమ్మో మా వల్ల అలా ఎలా అవుతుంది అని మీరా కృష్ణప్రసాద్లు అంటుండగా, మీరు చేయండి, మేము కూడా చేసి చూపిస్తాం, అప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు అని అంటూ సాంగ్ ప్లే చేయమని అనగానే చెర్రీ సాంగ్ ప్లే చేస్తాడు. ఇక కృష్ణప్రసాద్ మీరాలు డ్యాన్స్ చేస్తుండగా పక్కనే చెర్రీ భూమిలు కూడా డ్యాన్స్ చేస్తుండగా, చెర్రీ భూమిలని చూసి కృష్ణప్రసాద్ మీరాలు కూడా అదే విధంగా అంతే లెవెల్లో చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. బాగా డ్యాన్స్ చేస్తారు ఆంటీ అని అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది భూమి. బాగా చేసావు డాడీ అని చెర్రీ అంటుండగా, మీ డాడీ కన్నా నేనే బాగా చేశాను అని మీరా అంటూ ఉంటుంది. ఇక పక్క నుండి ఇందు నక్షత్రతో అది డ్యాన్స్ అందరితో చేపిస్తుంది, నీతో కూడా చేపిస్తేమో చూసుకో అని అంటుండగా, నాకు రాకపోతే కదా తను నాకు నేర్పించడానికి, నీ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ నేనే అవుతాను అని నక్షత్ర అంటుండగా, ఇక ఇందు స్పెషల్ అట్రాక్షన్ ఏమో కానీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఆ భూమి మార్కులు కొట్టేస్తుంది, అది చూడు ఫస్ట్ అని అంటూ ఉంటుంది. చూస్తున్నా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ తర్వాత బామ్మగారికి కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది బామతో భూమి. ఇక ఎన్టీఆర్ స్టెప్స్ వేయిస్తూ ఉంటుంది భూమి. ఇక బామ అనుసరిస్తూ చాలా బాగా చేస్తుంది. ఆ తర్వాత బిందుతో డ్యాన్స్ చేపిస్తూ ఉండగా ఇక నక్షత్ర ఒక అరటి పండును తిని తొక్క అక్కడే పారేస్తుంది భూమి జారి పడేలా. భూమి ఆ అరటి పండు తొక్క చుట్టూ డాన్స్ చేస్తుందే తప్ప ఆ అరటి పండు తొక్కపై మాత్రం కాలు వేయదు. అప్పుడే అటువైపుగా వస్తున్న అపూర్వ చూసుకోకుండా భూమి వాళ్ళని కోపంగా చూస్తూ ఆ అరటి పండు తొక్కపై కాలేసి జారి పడుతుంది. ఇక మనసులో మాత్రం ఇదంతా నీ వల్లే అని
అనుకుంటూ ఉంటుంది. ఇక నక్షత్ర ఇందు కలిసి ఇక అపూర్వని పైకి లేపుతారు. ఈ రోజుతో నీ కథం చేస్తాను అని అపూర్వ భూమిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి మాత్రం అపూర్వని లెక్క చేయదు. ఇక ఆ తర్వాత అందరికీ డ్యాన్స్ నేర్పించడం అయిపోయాక నేను ఇంటికి వెళ్తాను అని అంటుండగా మీరా అదేంటి మా అన్నయ్యకి వదినకి నేర్పించవా అని అడుగుతూ ఉంటుంది. ఇక నేనెందుకమ్మా మీరందరూ చేస్తున్నారు కదా అని శరత్చంద్ర అంటుండగా లేదు అన్నయ్య వదిన మీరు చేయాల్సిందే అని అంటుండగా సరే నీ ఇష్టం నేనెందుకు కాదంటాను అని శరత్చంద్ర అంటుండగా అపూర్వ రా అని అడుగుతుంటాడు. అమ్మో నా వల్ల కాదు నాకు ఆల్రెడీ నడు నొప్పిగా ఉంది అని అపూర్వ అనగానే ఇక సర్లే అమ్మ రేపు చేస్తుంది మీ ఆంటీ అని శరత్చంద్ర అంటుండగా సరే నేను ఇంటికి వెళ్తాను అని భూమి అంటుంటుంది. ఇక ఎలా వెళ్తావు కార్లో వెళ్ళు మన డ్రైవర్ డ్రాప్ చేస్తారులే అని అనగానే అలాగే అంటూ భూమి వెళ్తూ ఉంటుంది. నక్షత్ర కూడా భూమిని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక అది తెలియక నీ అంతం ఈరోజే అని అనుకుంటూ టెర్రస్ దగ్గరికి అపూర్వ వెళ్ళి రౌడీలకి కాల్ చేస్తూ ఉంటుంది. భూమి కార్ ఎక్కేలోపే నక్షత్ర భూమిని అడ్డుకొని కొంత డబ్బు చేతిలో పెట్టి నీది కార్ ఎక్కే స్థాయి కాదులే అంటూ నాకు పనుంది అని చెప్తూ భూమి వెళ్ళాల్సిన కార్లో డ్రైవర్ లేకుండానే నక్షత్ర వెళ్తుంది. ఇక అది చూసుకోకుండా రౌడీలకి కాల్ చేసి అది ఇప్పుడే కార్లో బయలుదేరింది. ఇక దాన్ని కిడ్నాప్ చేయాలి, దాని చేతిలో ఉన్న ఫోన్ లాక్కోవాలి, వీలైతే దాన్ని చంపి పడేయాలి. అలా ఇలా చంపడం కాదు, మళ్ళీ ఒకసారి మనిషి జన్మ ఎత్తాలంటే భయపడేలా చంపాలి అని అపూర్వ అంటుండగానే అలాగే అంటూ రౌడీలు కార్లో బయలుదేరుతారు భూమిని కిడ్నాప్ చేయడానికి. ఇక రౌడీలు నక్షత్రాన్ని కిడ్నాప్ చేయడానికి రోడ్ పైన బ్లాక్ చేసి గొడవ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయగానే నక్షత్ర కిందికి దిగుతుంది. అప్పుడే ఒక రౌడీ నక్షత్రకి తెలియకుండా కార్లో ఎక్కి కూర్చుంటాడు. ఇక నక్షత్ర తానే ఆ గొడవంతా క్లియర్ చేసి మళ్ళీ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఆ రౌడీ నక్షత్ర గొంతుపై కత్తి పెట్టి ఇక బెదిరివ్వడంతో కార్ ఆపేస్తుంది. దాంతో నక్షత్రాన్ని కిడ్నాప్ చేస్తారు రౌడీలు. అపూర్వ అమ్మాయిని కిడ్నాప్ చేశారా అని అడుగుతుండగా దొరికింది మేడం అది అని అంటూ ఉంటారు రౌడీలు. నక్షత్ర నోటికి ప్లాస్టర్ ఉండడంతో అరవలేకపోతూ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకోండి అనగానే నక్షత్ర చేతిలో నుండి ఫోన్ని కూడా లాగేసుకుంటారు రౌడీలు. దాన్ని చంపేయండి అని అనగానే అలాగే మేడం అని అంటూ కాల్ కట్ చేసి మా మేడంతోనే పెట్టుకుంటావానే ఈ రోజుతో నీ చావు ఖాయం అని అంటూ రౌడీలు నక్షత్రాన్ని కిడ్నాప్ చేసుకొని ఒక క్వారీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక నడుం పట్టేయడంతో అమ్మో కింద పడినప్పుడు నడుం నొప్పిగా ఉన్నట్టుంది, బెనికిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటూ అపూర్వ కారెక్కుతుండగా భూమి కూడా కారెక్కుతుంది. ఇక నువ్వు పోలేదా అని అపూర్వ షాకింగ్గా అడుగుతుండగా ఇక భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదే ఆ కారులో పోలేదా అని అడుగుతుండగా ఆ కారులో నీ కూతురే పోయింది అని భూమి చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. అప్పటికే రౌడీలు క్వారీ దగ్గరికి వెళ్తారు. నక్షత్రాన్ని కారులోనే ఉంచేస్తారు. రౌడీలు ఆ క్వారీలో దిగి అంతా చూస్తూ ఉంటారు. ఇక నక్షత్రాన్ని చంపిస్తారా? అపూర్వ నక్షత్రాన్ని కాపాడగలదా? నక్షత్రాన్ని ఆ రౌడీల నుండి ఎవరు కాపాడతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.